పల్నాడు జిల్లా గురజాల మండలం కొత్త గణేశునిపాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నిన్న రాత్రి కొందరు వైసీపీ కార్యకర్తల ఇళ్లను టీడీపీ కార్యకర్తలు కూల్చివేశారు. ఇక దీంతో ఆ ఇళ్లకు చెందిన కొందరు మహిళలు రాత్రంతా గుడిలో తలదాచుకున్నారు. వారిని పరామర్శించేందుకు వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ వచ్చారు. విషయం తెలుసుకున్న టీడీపీ మద్దతుదారులు కాసు అనిల్ కాన్వాయ్పై దాడికి తెగబడ్డారు. రాళ్లు కర్రలతో దాడి చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు కూడా ప్రతిఘటించాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం దర్శనమిచ్చింది. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు భారీగా మోహరించారు. నేను చూడలేదు, మేము అందరూ దాక్కున్నాము. దాదాపు 200 మంది మేము బయటికి పోవటానికి భయం గుర్తి ఏడే ఉండండి. పిల్లల్ని కూడా చూడకుండా అంతే లోనకి పోయి మొత్తం వీధి వాళ్ళు అన్ని బగలు కొట్టి, ఫ్రిడ్జ్లు అన్ని బగలు కొట్టి, ఆటోలు బగలు కొట్టి, పిల్లలు ఉండారని కూడా చూడలేదండి. అట్లా చేశారండి, అంత అఘోరంగా చేశారు. అన్ని బైకులు అన్ని బగలు కొట్టి, గేట్ల మీద కొట్టి మమ్మల్ని భయపెడితే లోన పోయి తలిపేసుకొని పడుకున్నాం. మాకు నిద్ర లేవు. రాత్రి 1 గంటకి పిడుగురాలు ఎస్ఐ గారు వస్తే కొద్దిగా లేచి కూర్చున్నాం. ప్రాణం వచ్చి రాళ్ళు తీసుకొని తిరగటం, ఏళ్ళైటం, కేకలు పెట్టడం, రాళ్ళు విసిరేయటం. మమ్మల్ని నిద్ర లేవు. అయ్యా నేను చూడలేదు, మేము అందరూ దాక్కున్నాము. తీసుకొచ్చుకున్నారండి. మేమకైతే ఆలోచన లేదు, మాకు ఆలోచన లేదు. మేము వెళ్ళకుండా ఉన్నాం. మా పిల్లలందరూ ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఉండారేమని మేము వచ్చాము. మేము వచ్చేసరికి మనుషులు 100 మందిని తీసుకొచ్చుకున్న మనుషులు మా పిల్లల్ని పరారు చేశారు. మేము ఇక గుళ్ళోనే ఉన్నాం, ఎటు పోలేకపోయాం. అక్కడ బళ్ళన్నీ ఉంటే బళ్ళన్నీ బగలు కొట్టారు, ఆటోలు బగలు కొట్టారు. మేమందరం ఇక్కడే ఉన్నాం. ఎవరు వాళ్ళు? Good.